హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ నెల 27న జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ సంఘాల మద్దతు వీరికే. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం అయితే జరిగింది. జనసేన పార్టీ ఏపీ టీచర్స్ ఫెడరేషన్ 257 అభ్యర్థి 257వ అభ్యర్థి పాలకపాటి రవివర్మకు మద్దతు ప్రకటించింది. జనసేన మద్దతుతో పాలకపాటి రఘువర్మ బలమైన పోటీదారులుగా అయితే అయ్యారు. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పరిశీలించిన తర్వాత ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జనసేన మద్దతునైతే పాలకపాటి రఘువర్మకు అందజేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎన్డీఏ అభ్యర్థులకు జనసేన సంపూర్ణ మద్దతుగా నిలిచినట్టే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదేవిధంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు సూచనలైతే అందించారు. పార్టీ కార్యాలయం ద్వారా అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. జనసేన నేతల టెలికాన్ఫరెన్స్ మద్దతు ప్రకటించినటువంటి తీరు చూసినట్లయితే మనకు మొదటగా జనసేన పి పిఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఉత్తరాంధ్రకు చెందిన జనసేన ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పాలకపాటి రఘువర్మకు మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. పార్టీ కార్యకర్తలు, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు అయితే రఘువర్మ విజయానికి కృషి చేయాలని అయితే సూచించాయి. ఉద్యోగ సంఘాల మద్దతు మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ కూడా రఘువర్మ వెనుకే. జనసేన మద్దతు పొందిన తర్వాత మోడల్ స్కూల్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ కూడా పాలకపాటి రఘువర్మకు మద్దతు ప్రకటించింది. తమ సమస్యలను ప్రస్తావిస్తూ రఘువర్మ హామీ ఇచ్చినందున ఉపాధ్యాయుల సంక్షేమానికి ఆయన కట్టుబడి ఉంటారనే నమ్మకంతో మద్దతునిస్తున్నట్టు సంఘం అధ్యక్షులు శివశంకర్ రెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం మద్దతుగా నిలవాలి అని సంకల్పించాయి. ఎన్నికల్లో పోటీ మరింత ఆసక్తికరం. జనసేన మద్దతుతో పాలకపాటి రఘువర్మకు మరింత బలం మరింత బలంగా పోటీ చేస్తున్నారు. సో, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయుల సంఘాల మద్దతుతో ఆయన విజయ అవకాశాలు మెరుగవుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఎన్నికలు మరింత ఉత్కంఠగా మారనున్నాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎవరి వైపు నిలబడిపోతున్నారనేది వేచి చూడాలి. సో, ఈ విధంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జనసేన మద్దతుతో పాలకపాటి రఘువర్మకు ఒక బలమైన అడుగు అని చెప్పవచ్చు ఫ్రెండ్స్.